హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. చూడండి, ఈరోజు మన దేవుడిచ్చే వాగ్దానం ఏంటిదో చూద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 4 వర్స్ 13. ఫర్ ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ త్రూ క్రైస్ట్ హూ గివ్స్ మీ స్ట్రెంగ్త్. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, స్పష్టంగా మనకి ఆయన ఒక మాట సెలవిస్తుంది. ఏంటిది తెలుసా? మనల్ని ఎవరైతే బలపరుస్తారో ఆయన యందే మనం సమస్తం చేయగలమంట. అంటే మనల్ని బలపరిచే దేవుడు యేసుక్రీస్తు దేవుడు. అవునా? ఈ యేసుక్రీస్తు ఎప్పుడైతే మనతో ఉంటాడో, అవునా, మనము ఏదైనా చేయగలిగే అంత సామర్థ్యము మనలోకి వస్తుందంట. ఈ సామర్థ్యం ఏం చేస్తుందంటే, మనం ఎక్కడైతే ఆగిపోయామనుకుంటున్నామో, ఏదైతే చేయలేము అని అనుకుంటున్నామో, అవునా, వేటి గురించి అయితే నిరుత్సాహంగా ఉన్నామో, ఏవైతే నా వల్ల కాదనుకుంటున్నామో, అసలు నాకు అంత కేపబుల్ లేదు, నా సామర్థ్యం అది కాదు, అవునా, నేను చేయలేను, నాకు అర్హత లేదు అని అనుకుంటామో, ఈ యొక్క అవునా దేవుని యొక్క బలం ఏం చేస్తుందంటే సమస్తాన్ని చేయగలిగే అంత సామర్థ్యాన్ని మనకిస్తుందంట. అవునా? అందుకే ఇక్కడ స్పష్టంగా వాక్యాన్ని చెప్తున్నాడు. ఏంటిదంట? నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. అంటే నువ్వు నీ బలహీనతలు చూడకు, నీ కేపబిలిటీ చూడకు, నీకున్న అర్హతలు చూడకు, అవునా, నువ్వు ఎలిజిబులా కాదా, నువ్వు అర్హుడువా కాదా అనేవి ఆలోచించకు. ఒకసారి ఆయన బలము గనుక నీకు తోడుగా ఉంటే నువ్వు ఏదైనా చేయగలవు. ఎందుకనంటే దావీదుని చూస్తే, దావీదు సాధారణంగా చూస్తే గొలియాతు ముందు చాలా చిన్న పిల్లవాడు కదా. కానీ ఆయన యొక్క బలం ఏం చేసిందంటే, దావీదుని చూడండి, చిన్న 3 గులకరాళ్లతోనే గొలియాతుని ఓడించేంత సామర్థ్యం చేసిందంట. ఒక రాయి, మొదటి రాయితోనే గొలియాతు పడిపోయాడంట. అవునా? ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు. ఏంటిదంటే, నీకు బలం ఇవ్వబోతున్నా, నేను నీకు బలం ఇస్తాను, నువ్వు ధైర్యముగా ఉండు, దిగులు పడకు, నువ్వు సమస్తము చేయగలిగే అంత సామర్థ్యము నీకు ఇవ్వబోతున్నాను, నువ్వు ధైర్యంగా ఉండు, కేవలము నువ్వు నా యందుండు, విశ్వాసముతో ఉండు, నమ్మకంతో ఉండు, నేను నీ పట్ల గొప్ప కార్యము చేసి గొప్ప ఆశీర్వాదాన్ని కుమ్మరించేవాడను, నేను నీకు బలాన్ని ఇచ్చి ముందుకు నడిపించేవాడను నేను. అవునా? అందుకోసమే ఆయన యందు విశ్వాసముతో ఉందాము, నమ్మకంతో ఉందాము, గొప్ప ఉజ్జీవాన్ని మనం చూద్దాము. ఆమేన్.